ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాడీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. హేమ గారు, ముందుగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అచ్చా, థ్యాంక్ యూ అండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి బర్త్డే కాబట్టి మీ విశేష ఏ రకంగా తెలియజేస్తారండి? మా తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత అయిన కేసీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా సీతాఫల్ మండి డివిజన్ నాయకుల తరఫు నుంచి, మా ప్రజల తరఫు నుంచి వారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండి రానున్న రోజుల్లో మమ్మల్ని అందరినీ కూడా కాపాడాలి, తెలంగాణ ప్రజలను కాపాడాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటువైపు ఏమో కేసీఆర్ బర్త్డే సంబరాలు, ఇంకోవైపు ఏమో మీ ఫ్లెక్సీల చించివేత, ఎట్లా చూస్తారు? అంటే నిజంగా ఇది చాలా దురదృష్టకరం అండి. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఉన్నప్పుడు కూడా వాళ్ళ నాయకులది ఎవరిదైనా బర్త్డే అయినా కూడా మేము ఇట్లాంటి చర్యలకు పాల్పడలేదు. కానీ ఈరోజు కేసీఆర్ గారిని బర్త్డే అనేది మేము చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఆ సెలబ్రేట్ చేసుకున్న సమయంలో మా చాలామంది నాయకులు వాళ్ళ హ్యాపీనెస్ని వ్యక్తం చేసుకుంటూ ఫ్లెక్స్లు వేస్తే దాన్ని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రికి రాత్రి ఏమంటారు చింపేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు అయితే నిండుగా ఉన్నాయి, కానీ బీఆర్ఎస్ పార్టీ ఇది కనిపించగానే భయపడి వాళ్ళు చింపివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపటి రోజున మేమనే వాళ్ళం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మేమేంటిదో చూపించుకుంటాం. నిన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఐఏఎస్ల మీద చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? వాళ్ళు పనులు మానుకొని ఏసీ రూమ్లో ఉంటున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు. అంటే ఆయన పరిపాలన విధానం అట్లుంది. ఆయన సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారులు, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వారు పని చేస్తలేని ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. వారి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని చెప్పేసి ప్రజల సాక్షిగా మీడియా ముఖంగా ఆయన ఒప్పుకోవడం జరిగింది. సో తెలంగాణ ప్రజల అందరికీ అర్థమవుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు అనేది. సొంత ముఖ్యమంత్రి ఒప్పుకున్నాక ఇక తెలంగాణ ప్రజలు దాన్ని అంటే ఏమంటారు, దాన్ని క్వశ్చన్ చేయడానికి వెనుకపోవడానికి అయితే లేదు. సో నిజంగా వాళ్ళు మారాలి. వారు మారకంటే ముందు రేవంత్ రెడ్డి గారు మారితే కిందున్న అధికారులు మారుతారని నేను అనుకుంటున్నాను. రీసర్వేలో కేసీఆర్ ఫ్యామిలీ కనుక పాల్గొనకపోతే తెలంగాణలో జీవించే హక్కే లేదని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు దాకా కులగణనలో రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేసిందే కనిపించలేదు మాకు. ఆయన లాంచ్ చేసిండు తప్ప వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చిండ్రు అనేది మాకు ఎక్కడ కనిపించలేదు. ఇన్ కేస్ ఆయన ఇచ్చిండ్రు అనేది ఆయన ప్రూవ్ చేసుకుంటే మా నాయకులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టిన కులగణన అనేది చాలా తప్పుల తడకలు ఉన్నాయి. అసలు లాస్ట్ టైం కేసీఆర్ గారు చేసినప్పుడు కేవలం ఎంతమంది కుటుంబం ఉన్నారు, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళు ఏం చదువుకున్నారు అని మాత్రమే వాళ్ళ ఒక్క రోజులో ఆయన కులగణన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. కానీ ఇన్ని కోట్లు ఆయన వీక్షించి ఇన్న తప్పులు చేసిన తర్వాత ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. మేమే కాదు, చాలామంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న చాలామంది ప్రజలు కూడా అంటున్నారు మా ఇంటికి కులగణన సర్వే చేయడానికి రాలేదు, ఏ లెక్క ప్రకారం వీళ్ళు ఈ క్యాలిక్యులేషన్ చేసి ఇంతమంది బీసీలు ఉన్నారు, ఇంతమంది ఎస్సీలు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫెయిల్యూర్ అయింది. అండ్ ఇప్పుడు ఏదైతే 20 days టైం 1 week టైం పీరియడ్ ఏదో పెట్టినారు చేసుకోవడానికి, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. కానీ లెక్కలు పత్రాలు అనేది కరెక్ట్గా తీసి పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. నేను కొందరికి నచ్చకపోవచ్చు, అయినా నేను ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటా అని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు. సీఎం అనే వ్యక్తి ఎవరికి నచ్చట్లేదు? మీకు నచ్చట్లేదా, లేకపోతే వాళ్ళ మంత్రులకు నచ్చట్లేదా, ఎమ్మెల్యేలకు నచ్చట్లేదా? నాకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా నచ్చట్లేదు. ఆయన ప్రజలే చెప్తారు. సరే మేము ప్రతిపక్షంగా ఆయనను విమర్శించవచ్చు, కానీ ప్రజలైతే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు కదా, వాళ్ళే కదా రేవంత్ రెడ్డిని ఎన్నుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చింది. మరి వాళ్ళందరూ మీడియా ముఖంగా ఎందుకు రేవంత్ రెడ్డిని అంత ఘోరంగా తిడుతున్నారు? సో అది ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన పరిపాలన విధానం ఎట్లుందో తెలుసుకొని పనిచేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి అట్లాంటి ముఖ్యమంత్రి ఎవరు రారు, ప్రజలు కూడా రానియరు. మళ్ళీ వచ్చే రోజుల్లో కేసీఆర్ గారిని వాళ్ళందరూ రావాలని కోరుకుంటున్నారు. అండ్ డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా వస్తుంది. అండ్ మొన్న హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే వాళ్ళకి నోటీస్ ఇవ్వమని చెప్పిండ్రో, స్పీకర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. అండ్ వారు సమాధానం చెప్పలేక దాన్ని డ్రాగ్ చేస్తున్నారు. డెఫినెట్గా బై ఎలక్షన్స్ వస్తే ఆ బై ఎలక్షన్లో మా సత్తా ఏందో కూడా చూపించుకుంటారు.